జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఒకవైపున యుద్ధం ముగుస్తుందా లేక ఇంకా కొనసాగుతుందా అనే ఒక డౌట్ఫుల్ పరిస్థితి ఏర్పడింది. రెండో వైపున గోల్డ్ 70,000కో పోతుంది, 80,000 వచ్చేస్తుంది తులం బంగారం అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో అదరగొట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. అవన్నీ చూసి గోల్డ్ రేట్ ఇంకా తగ్గడం లేదేమిటి, 1,50,000 అటు ఇటుగానే కొన్ని రోజులు ఇటువైపు కొంచెం ఒక 5,000 ఇటు, 5,000 అటు, 10,000 అటు ఇంతవరకే ఇలాగ ప్రయాణం చేస్తుంది ఏమిటి అనేది చాలా మంది మహిళలకు, బంగారం కొనేటువంటి వాళ్ళకి, బంగారం వ్యాపారస్తులకి ఉన్నటువంటి ఒక డౌట్ఫుల్ వ్యవహారం. ఇప్పుడు బంగారం కొనొచ్చా, వెండి కొనొచ్చా, ఇది కొనదగ్గ టైమేనా, ఇంకా ఆలస్యం చేస్తే ఇంకా బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయా, లేక ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి ఒక డోలాయమైన పరిస్థితుల్లో ప్రపంచ నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, యుద్ధం పూర్తిగా సమస్య పోయి యుద్ధానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉత్పన్నం అవుతాయో అవన్నీ కూడా సమస్య పోయేదాకా ఇలాంటి డోలాయమాన పరిస్థితులు ఉండే అవకాశాలు కాస్త ఉన్నాయి. ఒకసారి యుద్ధం పూర్తిగా ముగించి ఆ యుద్ధంలో ఏవైతే కొన్ని ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి, ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి, దాంతోపాటుగా మరి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చాలా దెబ్బతింది. తర్వాత గల్ఫ్ దేశాల లోపల చాలా చోట్ల అసలు ఆయిల్ ఉత్పత్తి చేయగలిగే పరిస్థితి లేకుండా కొన్ని దెబ్బతిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా. వీటన్నిటిని సరి చేసుకొని మళ్ళీ ఒక పూర్తి స్థాయిలో యుద్ధానికన్నా ముందు ఎలా ఉందో అలాంటి పరిస్థితులు భారతదేశం ప్రపంచం లోపల ఏర్పడ్డట్టయితే బంగారం రేటు, వెండి రేటు విపరీతంగా పరుగులు తీసే అవకాశాలు ఉన్నాయి. అప్పటిదాకా డోలాయమైన పరిస్థితుల్లో ఊగుతూ ఉంటాయి. ఓ 10,000 పెరగడమో 10,000 తగ్గడమో ఇలాగే జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 1,50,000 నుంచి మరీ దూరంగా పెరిగే అవకాశం కానీ, మరీ దగ్గరగా తగ్గే అవకాశం కానీ ప్రస్తుతానికి వెంటనే కనపడటం లేదు. ఎందుకంటే ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతుందో అది ముగిసినట్టుగా అమెరికా ప్రకటించినప్పటికీ ఇరాను మళ్ళీ దీని మీద పూర్తి పట్టు బిగించే ప్రయత్నం చేస్తూ ఉంది. అమెరికా ఓడరేవులన్నిటి కూడా ఇరాన్ ఓడరేవుల్ని దిగ్బంధం చేసింది. అలాగే హర్ముజ్ జలసంధిని పూర్తిగా ఇరాన్ మూసేసింది. తద్వారా మళ్ళీ ప్రపంచ దేశాలకి ఆయిల్ ఉత్పత్తులు మొత్తం ఆగిపోయినాయి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నీ ఆగిపోయాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల లోపల డాలర్ రేటు కూడా డోలాయమైన పరిస్థితిలో ఉన్నది. పరిస్థితి ఏర్పడటం వల్ల బంగారం రేట్ అనేది డోలాయమైన పరిస్థితిలో ఉన్నది. కానీ ఇది ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు. తొందరలో దీనికి ముగింపు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి యుద్ధం పూర్తిగా ముగిసిపోతే తర్వాత మాత్రం పరుగులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ నిపుణులు చెప్తున్న ప్రకారంగా గోల్డ్ రేటు 2026 చివరి నాటికి ఖచ్చితంగా 3 లక్షలు దాటుతుంది. అలాగే వెండి రేటు మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి, 2,50,000 నుంచి 2,70,000 మధ్యలో మనకు కనబడుతోంది వెండి, 1 కిలో వెండి. ఇది కూడా ఎందుకు ఇలా పరిస్థితులు ఉన్నది, మరి వెండి రేటు విపరీతంగా పెరుగుతుందని ఆశించాం కదా అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. అంటే ఇప్పుడు వాహన పరిశ్రమలో విపరీతంగా వెండిని వాడుతున్నారు. ఈ వాహనాలన్నీ కూడా ఇప్పుడు ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సిన వాహనాలన్నీ కూడా ఇక్కడే ఇండియాలోనే ఆగిపోయినాయి. లేదా ఏ దేశంలో వాహనాలు ఆ దేశంలో ఆగిపోవడం వల్ల, ఇతర దేశాలకు ఎగుమతి చేయకపోవడం వల్ల కొత్త వాహనాలు తయారు చేసేటువంటి పరిస్థితి ప్రస్తుతానికి నిలిపేశారు. రెండవది, కొన్ని విడిభాగాలు ఇతర దేశాల నుంచి వస్తే కానీ ఇక్కడ వెండిని ఉపయోగించి పూర్తి వాహనం తయారు చేసే అవకాశం లేదు. అలాగే సోలార్ పరిశ్రమలో కానీ, లేక మిగిలినటువంటి ఔషధ పరిశ్రమలో కానీ, ఇంకా చాలా పరిశ్రమల్లో ఎక్కడైతే వెండిని ఉపయోగిస్తున్నారో ఆయా పరిశ్రమల యొక్క ఉత్పత్తులు విదేశాలకు వెళ్ళేవంతా కూడా ఆగిపోవడం వల్ల, విదేశాల నుంచి రావాల్సినటువంటి విడిభాగాలు రాకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో వెండి యొక్క ఉపయోగం తగ్గింది. వెండి ఉపయోగం తగ్గడం వల్ల వెండి రేటు డోలాయమైన పరిస్థితికి ఏర్పడింది. ఈ పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగవు. ఖచ్చితంగా ఎంతో కొంత కాలం లోపల వీళ్ళంత తొందరలోనే యుద్ధం ముగింపు పూర్తవుతుంది. తప్పనిసరిగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతాయి. ఆ సందర్భంగా వెండి రేట్లు ఆటోమేటిక్గా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ నిపుణుల యొక్క అంచనాల ప్రకారంగా 2026 చివరి నాటికి
5 లక్షల వరకు కూడా వెండి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కాబట్టి మధ్యతరగతి వారు, ముఖ్యంగా బంగారం కొనలేని వాళ్ళు వెండి కొనుక్కోవడం ఉత్తమం. తక్కువ రేట్లో వస్తుంది. వీటి మీద కూడా లోన్లు వస్తున్నాయి. ఇవాళ బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి, నాన్ బ్యాంకింగ్ కంపెనీస్ కూడా లోన్స్ ఇస్తున్నాయి. కాబట్టి అవసరానికి ఒకవేళ అత్యవసరం అనిపిస్తే వెండిని కూడా మనం తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చే అవకాశం ఉంది. తక్కువ మొత్తాల్లో కూడా మనం కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బంగారం కన్నా వెండి నిల్వ ఉంచుకోవడం, వెండిని కొనుక్కోవడం శ్రేయస్కరం అనే విషయంతో చాలామంది కూడా నిపుణులు మనకు అవకాశాన్ని కల్పిస్తున్నారు, ఆలోచన కల్పిస్తున్నారు. ఈ ఆలోచన మనం దృష్టిలో పెట్టుకొని వెండిని కొనుక్కోవడం వల్ల బంగారం మీద పెట్టినంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదనేది ఒకటి గ్రహించుకోవాలి. సులభంగా లోన్ కూడా పొందే అవకాశం ఉందని రెండోది గ్రహించాలి. మూడు, తక్కువ పెట్టుబడితోటి మనం ఎక్కువ లాభాన్ని సంపాదించే అవకాశం కూడా ఉందనేది మనం తెలుసుకోవాలి. ఈ రకంగా వెండి బంగారు ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. కొనాలా అక్కర్లేదా అనేది వీటిని బట్టి మీరు నిర్ణయించుకోండి. ఈ డోలాయమైన పరిస్థితి మాత్రం ఇంకా కొంతకాలం ఉంటుంది. యుద్ధం పూర్తిగా ముగిసి దాని పర్యవసానాలన్నీ కూడా క్లియర్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి ప్రపంచం వచ్చేదాకా కొంత పెరగడం, కొంత తగ్గడం ఈ డోలాయమైన పరిస్థితిలో మాత్రం కంపల్సరిగా వెండి బంగారం కూడా రెండు కొట్టుమిట్టాడతాయి. ఇప్పుడు కొనుక్కోవడమా మానడం అనేది వ్యక్తిగతంగా మీరు ఆలోచించుకొని ఎలా ముందడుగు వేయాలో చూడండి. ఇంతకన్నా బాగా తగ్గే అవకాశాలు అయితే కనబడటం లేదు. ఇంతకన్నా బాగా పెరిగే అవకాశాలు కూడా డోలాయమైన పరిస్థితి లోపల మనం చెప్పలేం. ఇరమిద్దైన పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు. కాబట్టి ఇన్వెస్ట్ చేసినా తప్పు లేదు, కొనుక్కున్నా ఏమీ నష్టం లేదు. మళ్ళీ ఒకసారి యుద్ధం పూర్తిగా ముగిసిపోయిన తర్వాత రేట్లు పెరుగుతాయి కాబట్టి లాభంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అమ్ముకోవాలని నిర్ణయించుకొని కొనుక్కునే వాళ్ళు అవుతున్నారో వాళ్ళు కొనదగిన అవకాశం కూడా ఉంది. కొనకపోయినా యుద్ధం కంటిన్యూ అయినంత కాలం ఇలాంటి సిచ్యువేషన్సే ఉంటాయని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వైపున మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.